నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్. ఈరోజు మిల్క్తో సూజీ హల్వా చేద్దామండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు చేసేలా కాకుండా ఇలా చేయండి, డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ఒక కప్పు రవ్వ తీసుకోవాలండి. మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. ఒక గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోకి పెద్ద కప్పుతోటి, అంటే ఇదే కప్పుతోటి అయితే 2 వేసుకోవాలండి. మిల్క్ 2 కప్పుల మిల్క్ వేసుకోవాలి. మిల్క్ వేసేసుకొని మళ్ళీ పోసాను నేను. వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నేను నూనె అంటే అది నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి కరగబెట్టుకొని పెట్టాను అనమాట. ఇలా కరిగేసుకున్న తర్వాత దీంట్లోకి కాజు బాదం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇలా పక్కన తీసేసుకున్న తర్వాత మనం సూజీ ఏ కప్తోటి అయితే తీసుకున్నామో దాంట్లో హాఫ్ తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ తింటే అదే కప్తోటి ఫుల్గా తీసుకోండి. ఇలా నెయ్యిలో వేసేయాలండి. నెయ్యిలో వేసేసి సిమ్లో పెట్టుకోవాలి. షుగర్ కదా, మెల్ట్ అయిపోతుంది. ఇట్లా అంటే కాలిపోతుంది అనమాట. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్, షుగర్ చూడండి ఇట్లా బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇలా అంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత సపరేట్ అవుతుంది చూడండి. తొందరగా కాదు, కొద్దిగా స్లో అవుతుంది. ఇలా చేసేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనము రవ్వ పాలు కలిపి పెట్టుకున్నాం కదా, అది దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని అంతా కలిపేసుకోవాలండి. గట్టిగా అనిపిస్తుంది, కింద అడగంటినట్టుగా. మందపాటిది పెట్టుకుంటే బాగా వస్తుందండి, ఇలా మాడిపోదు అనమాట. ఇలా కలుపుకోవాలి అంతా చూడండి. ఇలా అంతా నిదానంగా కలుపుకోవాలి. స్లిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇదంతా. ఇలా చేసేసుకున్న తర్వాత అంతా మెల్ట్ అయిపోయింది చూడండి. నెయ్యి సపరేట్ అయిపోయింది. ఇలా రవ్వ సపరేట్గా అవుతుంది. ఇలా కలుపుతూ ఉంటే మొత్తం మిక్స్ అయిపోతుందండి అంతా. ఇలా అంతా మిక్స్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేసుకోవాలి. మొత్తం మెల్ట్ అయిపోయింది చూసారా. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి ఇలాచీ వేసుకోవాలండి. నా రెసిపీస్ కానీ మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. ఫుల్ వీడియో కూడా చూడండి. ఇలా ఇలాచి వేసేసుకొని కాజు బాదం కూడా వేసేసుకోవాలండి. మొత్తం ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని వేడి వేడిగా తినండి. చల్లగా తిన్నా బాగుంటుందండి. ఈ రెసిపీస్ కింద మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.